ప్రజెంట్ ఆల్ టైమ్ రికార్డ్స్లలో విక్టరీ వెంకటేష్ వచ్చారు అంటే రికార్డ్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈసారికి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి 6th డే కూడా మంచి రికార్డ్ని సంపాదించాలని తెలిసింది. ప్రజెంట్ ఇంకా ఏ సినిమాల రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది అనుకోవచ్చు. సో ఖచ్చితంగా యాజ్ ఏ ఇండివిజువల్ ఫిలిం అంటే మన తెలుగు ఫిలిమ్స్లో చూసుకుంటే ఫస్ట్ డే నుంచి కూడా ఎక్కడ ఆగకుండా 99% కాదు 100% హౌస్ఫుల్స్తో ప్రతి థియేటర్లో కూడా చాలా అంటే ఫ్యామిలీస్తో ప్యాక్ అయిపోయింది అనమాట. చాలా రోజులకి మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్లకు కదిలి ఈ సినిమా కోసం అయితే చాలా ప్రతి ఊళ్ళో జరుగుతుంది అన్నమాట. ఎక్కడ కూడా పండగ వాతావరణం అనేది క్లియర్గా ఈ సినిమాతో అయితే థియేటర్లకు వచ్చింది. మరి వెంకటేష్ గారు ఏంటంటే ఈ సినిమా వెంకటేష్ గారికి ఎప్పటి నుంచో సక్సెస్లు ఉన్నాయి. కానీ ఈ మీడియా అండ్ కొంతమంది ఆర్టికల్స్ రాసేవాళ్ళు జర్నలిస్టులు కానీ వీళ్ళ అతి ఉత్సాహం ప్రదర్శన ఏంటంటే ఏదో వెంకటేష్ గారు ఇప్పుడే రికార్డు కొట్టారు, ఇంతకుముందు ఆయనకు రికార్డులు లేవన్నట్టు వాళ్ళు బాగా హైప్ ఇస్తున్నారు అనమాట. బట్ సినిమా ఏంటంటే ఎలా ఉండాలి అలా ఫ్యామిలీస్కి నచ్చే విధంగా ఒక కామెడీతో అన్ని అంతా ఎమోషన్స్ అన్ని బ్లెండ్ చేసి ఉంది సినిమా. సో ఖచ్చితంగా అది ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఆ 2 గంటలు మన టెన్షన్స్ మర్చిపోయి ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడే ఏదో కొత్తగా వెంకటేష్ గారు ఒక పాన్ ఇండియా యంగ్ హీరో స్టార్ట్ అయినట్టు ఆయనకి ఏదో ఎక్కడ లేని రికార్డులు వచ్చినట్టు వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు అనమాట. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు 6వ రోజు కూడా రికార్డు కొట్టారు వెంకటేష్ గారు. చెప్పాలి అంటే RRR ఏదైతే రీజనల్ టాప్లో ఉంది 6వ రోజు అంటే అది దానికి కలిసి వచ్చిన అంటే నిన్న సండే కావడం. సో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది జనం వచ్చారనమాట. ఉన్న అన్ని థియేటర్స్ కూడా పెంచిన షోస్ కూడా ఫుల్ అయింది. సో ఖచ్చితంగా ఒక మంచి నెంబర్ అయితే తీసుకున్నారు. RRR మించి RRR నెంబర్ 1లో ఉంది. దాన్ని కూడా 6వ రోజు ఇది తలదండడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా మరి అది మామూలు విషయం కాదు. ఎందుకంటే రికార్డులు వెంకటేష్ గారికి ఏం కొత్త కాదు. ఆయన 2000కు ముందు కొట్టారు, 2000 టైంలోనూ కొట్టారు, ఈ జనరేషన్లోనూ కొడుతున్నారు. ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఫ్లాప్స్ వస్తే దానికి ఎవరు ఏం చేయలేరు. బట్ ఒరిజినల్గా హిట్ వచ్చింది, ఆ టాక్ వచ్చిందంటే వెంకటేష్ గారి పవర్ ఎట్లాగే ఉంటుంది. సో నాగార్జున గారు కూడా రేపో మాపో ఒక మంచి హిట్ పడితే మళ్ళీ ఆయన పొటెన్షియల్ మనం చూడొచ్చు. అది 2016లో మనం సోగ్గాడి చిన్నతో చూసాము. సో ఖచ్చితంగా ఏంటంటే ఒక్కోసారి సీజన్ కలిసి వస్తుంది, ఒక్కోసారి అన్ని యాంగిల్స్లోనే కలిసి రావాలి. అది లేనప్పుడు ఏంటంటే ఒకసారి మంచి సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏదో పక్క సినిమాలు ఆడట్లేదు ఇది మాత్రం ఆడుతుంది అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటికి వచ్చిన టాక్ వీళ్ళు స్ప్రెడ్ చేసిన నెగిటివిటీ అట్లా ఉందన్నమాట. సో అటు మెగా నందమూరి ఫ్యాన్స్ ఏంటంటే దాన్ని వీళ్ళు దాన్ని అట్లా నెగిటివ్ చేసుకుని వాడు రెండింటిని పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు అటు జాలీగా వెంకటేష్ గారి న్యూట్రల్ సపోర్ట్తో చక్కగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారనమాట. సో ఈ సినిమాని ఎలా చూస్తున్నారు జనాలు మిగిలిన సినిమాలను కూడా అలాగే చూడగలగాలి. అక్కడ ఏమవుతుందంటే ఫ్యాన్ వార్, ఆ హీరో మనం ఎందుకు లేపాలి, ఈ హీరో సినిమా మనం ఎందుకు చూడాలి, ఈ సినిమా బాగాలేదు చూడకుండానే బాగాలేదని చెప్పడం వల్ల అక్కడ 2 సినిమాలు పోయినాయి సంక్రాంతికి. సో ఖచ్చితంగా ఇక వెంకటేష్ గారు అంటే జాలీగా వచ్చారు. ఆయన ముందే చెప్పారు, అసలు ఆయన పెద్ద టెన్షన్ కూడా తీసుకోవాలి. సినిమాకి కావాల్సిన అన్ని సార్లు ఆయన అటెండ్ అయ్యారు, ప్రెస్ మీట్లకు అన్నింటికి వచ్చారు, సినిమా బాగుంటుందని హామీ ఇచ్చారు, సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి చూపించారు అనమాట. సో ఇదే ఉత్సాహంతో ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మళ్ళీ Part 2 అంటున్నారు. సో చాలా మందికి ఏంటంటే ఈ సినిమా నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఓకే వెంకటేష్ గారి లుక్స్ అంతా బాగుంది, బట్ కొంచెం ఆ క్రింజ్ కామెడీ అనేది ఇప్పుడు జనాలు మరి అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా తెలియట్లా. అంటే బలవంతంగా నవ్వాల్సి వస్తుంది ఈ జోక్ అనుకుని. సో మరి ఇదే ఉత్సాహంతో ఇప్పుడు అనిల్ రావిపూడి గారు Part 2 అంటున్నారు. మరి నాకైతే అది కొంచెం అంటే నిజానికి ఇప్పుడు Part 2 సినిమాలు తీయాలి అనేది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. అది స్టోరీ డిమాండ్ చేయట్లా. నార్మల్గా అరే ఒక సక్సెస్ అయింది కదా నాకు Part 2 తీద్దాం అన్నట్టు. F2 చూసాం. F2 నిజంగా ఫుల్ హిలేరియస్ ఉంటుంది. నేను ఇప్పటికీ చూసినా నవ్వుతా. కానీ F3 నాకు అంత నవ్వు తెప్పించలేకపోయింది. సో సేమ్ వేలో సంక్రాంతికి వస్తున్నాం, ఇది బాగుంది, కొద్దిసేపు నేను నవ్వుకున్నా, ఇట్స్ గుడ్. మరీ దీన్ని ఎట్లా అంటే దీనికంటే నేను ఇంకా దారుణంగా దిగజారి ఇంకా క్రింజ్ చేస్తా అనడం ఇస్ నాట్ రైట్ అని చాలా మంది ఫీల్. కొంతమంది ఫ్యాన్స్ కూడా F3కి తర్వాత F4 కూడా అడుగుతున్నారు. మరి నిజంగా ఆయన అది కానీ విని అలాంటివి చేశారంటే అక్కడ కథ లేకపోయినా ఏదో ఒకటి వర్కౌట్ అయింది కదా అని చెప్పి అది క్రియేట్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు. నీ దగ్గర ప్రాపర్ కథ ఉంటే ఇప్పుడు భగవంత్ కేసరిలో ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంటుంది, సర్లేరు నీకెవరిలో ఒక స్ట్రాంగ్ స్టోరీ పాయింట్ ఉంటుంది, దానికి కామెడీ యాడ్ చేస్తే బాగుంటుంది. అంతేగాని కామెడీ సినిమాగా తీసుకొచ్చి సినిమా చేయాలి అంటే ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా వర్కౌట్ కాదు. అంటే ఈసారి ఏదో సిచ్యువేషన్స్ ఇంకా అట్లా బాగుంది, సంక్రాంతి సీజన్ అవి 2 ఫ్లాప్ అవడం వల్ల దీనికి కలిసి వచ్చింది. కానీ రేపు మళ్ళీ ఇలాంటి కథ ఆయన తీస్తానంటే అన్ సీజన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆడదు. F3 కూడా అంతే. F2 సంక్రాంతికి వచ్చి ఆడింది, F3 అన్ సీజన్లో వచ్చి అది కొట్టుకుపోయింది అనమాట. సో ఏంటంటే ఇక్కడ అనిల్ రావిపూడి గారు సక్సెస్ రేషియో బాగుంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాంటి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కామెడీ సినిమా ఎవరు సెట్ అవుతారో వాళ్ళని చూసి ఇప్పుడు అల్లరి నరేష్ గారితో ఆయన ఒక సినిమా తీర్చుగా మరి ఎందుకు అంటే ఆయనకు ఆయనతో హిట్ కొట్టే క్యాపబిలిటీ లేదా? మరి హిట్ కొట్టే క్యాపబిలిటీ ఉంటే ఓన్లీ స్టార్ హీరోస్తోనే చేస్తారా? మరి ఆ లాజిక్ అయితే ఎవరు మాట్లాడలేదు. రేపు నిజంగా అనిల్ రావిపూడి గారు సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక అల్లరి నరేష్ గారిలో కామెడీ యాంగిల్ ఉంది, ఆయనలో నుంచి కామెడీ తీసి పోనీ చిరంజీవి గారిలో కామెడీ యాంగిల్ ఉంది, ఆయనలో నుంచి తీసి
హిట్ కొడితే నిజంగా అనిల్ రావుపూడి గారు నెంబర్ 1 అని ఒప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వెంకటేష్ గారిలో ఉన్న న్యూట్రల్ సపోర్ట్ని తీసుకొని ఆయన సినిమా ఏదో చేసేసామా లాగేసామా అంటే కరెక్ట్ కాదు. బట్ సినిమా అయితే హిట్ అయింది, దాంట్లో డౌటే లేదు. బట్ అనిల్ రావుపూడి గారు తీసుకునే నెక్స్ట్ డెసిషన్స్లోనే కొంచెం మళ్ళీ దీనికే కంటిన్యూ పాటలు తీస్తానంటే జనం అయితే చూడలేరు ఖచ్చితంగా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ F2 ఎంత సక్సెస్ అయిందో దానికి మించి డబుల్ సక్సెస్ అయింది. వెంకటేష్ గారు 200 కోట్లు మార్కెట్ కొట్టారు. సో సీనియర్ హీరోస్లోనూ అండ్ జూనియర్ హీరోస్తో కూడా ఒక మంచి రికార్డ్ అయితే సెట్ చేశారు ఖచ్చితంగా. సో నిజంగా విక్టరీ వెంకటేష్ అనే పేరుకైతే న్యాయం చేశారు వెంకటేష్ గారు.